Thank you. Oh, thank you. Thank you so much. ఆఫ్ రోడింగ్ అయితే ఈ వెహికల్తో చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్సైటెడ్ అవుతారు మీరైతే. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదైతే మన థార్ రాక్స్. ఈ వెహికల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, కంఫర్ట్గా ఉందా లేదా అనేది చెప్తాను, లాంగ్ జర్నీస్కి ఎలా ఉంటుందని చెప్తాను, ఫ్యామిలీ కారా కాదా అనేది చెప్తాను. స్టీరింగ్ పట్టుకొని కూర్చుంటే మాత్రం డ్రైవింగ్ సీట్లో మాత్రం మీరు ఒక కమాండింగ్ పొజిషన్లో ఉంటారు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ ఫీల్ అనేది. మీరు ఇంత పెద్ద వెహికల్ మీరు నడుపుతున్నారనే ఫీలింగ్ ఉండదు. అంత స్మూత్గా ఉంది వెహికల్ అయితే. స్టీరింగ్ అయితే ఒక్క సింగిల్ ఫింగర్తో మీరైతే దాని స్టీరింగ్ని రొటేట్ చేయొచ్చు. వెరీ వెరీ కంఫర్టబుల్. అలానే గేర్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. వన్స్ ఎవరైనా దీన్ని తీసుకోవాలి అని అనుకుంటున్నా, ప్లానింగ్లో ఉన్న, ఈ రోజు అయితే రివ్యూ నేను చేస్తాను. మీరు చూడండి, దాన్ని బట్టి ప్లాన్ చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ ఎంసీఏ, మీ మిడిల్ క్లాస్ అబ్బాయిని. సో ఈ రోజు అయితే మన థార్ రాక్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీతో షేర్ చేయబోతున్నాను. అలానే మైలేజ్ టెస్ట్ కూడా చేశాను. సిటీలో మనకి మైలేజ్ అయితే టెస్ట్ చేయడం జరిగింది. సో మనకి మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది సిటీ వరకే చెప్తాను. ఆఫ్టర్ ఫ్యూ డేస్ మళ్ళీ హైవే మైలేజ్ టెస్ట్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇప్పుడైతే మన ముందు ఉంది థార్ రాక్స్ MX-1 4x2 పెట్రోల్ మాన్యువల్ వేరియంట్. సో థార్ రాక్స్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే అంత బాగుంది. నిజంగా చెప్తున్నాను, ఇంత హెవీ వెహికల్ అని మీకు అనిపించదు. చాలా లైట్ ఉంటుంది. ఈవెన్ మీరు సింగిల్ ఫింగర్తో స్టీరింగ్ని రొటేట్ చేయొచ్చు. చాలా స్మూత్గా ఉంది. సో 3 డోర్ థార్ కంటే దీంట్లో మాత్రం మనం చాలా ఇంప్రూవ్మెంట్ చూడవచ్చు. ఎందుకంటే సస్పెన్షన్లో కానీ, డ్రైవింగ్ సీట్లో కానీ, మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ కమాండబుల్ అనే ఒక ఇది ఉంటుందన్నమాట. ఇది ఫ్యామిలీ కారా కాదా అని చాలామంది అడుగుతున్నారు. కానీ నేను ఒకటైతే చెప్తాను, 100% ఫ్యామిలీకి కూడా సెట్ అవుతుంది. 5 మెంబర్స్ ఫ్యామిలీ అనుకోండి. నార్మల్గా 5 మెంబర్స్ అయితే ఈజీగా పడతారు. దాంట్లో బ్యాక్ సీట్లో అయితే 3 మెంబర్స్ అయితే ఈజీగా పడతారు. కొంచెం స్లిమ్గా ఉన్న వాళ్ళు అయితే మాత్రం 4 మెంబర్స్ కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఒకటి ఏంటంటే, చాలామంది దీన్ని 700తో కంపేర్ చేస్తున్నారు. బట్ 700తో కంపేర్ చేయకండి. 700 అనేది టోటలీ డిఫరెంట్. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. XUV 700 అనేది 7 మెంబర్స్ ఫ్యామిలీ, 8 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఆ కారే ప్రిఫర్ చేయమని చెప్తాను నేను. దీనికైతే వెళ్ళొద్దని చెప్తాను. ఎందుకంటే అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అది ఫ్యామిలీ కారు. బట్ ఇది అట్లా కాదు. ఇది SUV. ఇది ఆఫ్ రోడ్స్కి కానీ, ఘాట్ రోడ్స్కి కానీ బాగా యూజ్ అవ్వే కారు. ఇంకొకటి, ఇది పెట్రోల్ కాబట్టి పెట్రోల్లో మీరు మైలేజ్ అడుగుతున్నారంటే మాత్రం పెట్రోల్లో అయితే ఎలాంటి మైలేజ్ ఏమి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. పెట్రోల్లో ఏం మైలేజ్ ఉండదు. మ్యాక్స్ టు మ్యాక్స్ సిటీలో వచ్చేసి మీకు 10 వరకు వస్తుంది. హైవేలో వచ్చేసి 12 వరకు వస్తుంది. ఎవరైతే ఇప్పుడు కొన్ని వీడియోస్లో చెప్తున్నారు కదా 15 ఇస్తుంది, 16 ఇస్తుంది అంటే అదంతా ఫేక్. 100% 15-16 అయితే ఇవ్వదు. నేనైతే నిన్న మొత్తం సిటీలో తిరగడం జరిగింది. మార్నింగ్ మన ట్యాంక్ ఫుల్ చేపిస్తే ఈవినింగ్ వరకు వచ్చేటప్పటికి హాఫ్ ట్యాంక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే పెట్రోల్ కాబట్టి. సో థార్ రాక్స్ వచ్చేసి మనకి 57 లీటర్స్ ట్యాంక్ ఉంటుంది. నేను ట్యాంక్ ఫుల్ చేపిస్తే నాకైతే వచ్చిన అమౌంట్ ఏంటంటే 6125 రూపీస్ 0.22కి అయితే నాకు ట్యాంక్ అనేది ఫుల్ అయింది 57 లీటర్స్కి పెట్రోల్లో. అదే మీరు డీజిల్కి వెళ్తే మాత్రం మీకు 5450 రూపీస్లో ట్యాంక్ అనేది ఫుల్ అయిపోతుంది. ఓకేనా, పెట్రోల్కి డీజిల్కి ఉన్న డిఫరెన్స్ అది. ఇంకొకటి ఏంటంటే, మీరు MX-1 MX-3 డీజిల్లో తీసుకుంటే మాత్రం 1 lakh అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. పెట్రోల్లో వచ్చేసి మనకి 12.99 ఎక్స్ షోరూమ్ ఉంది. డీజిల్లో వచ్చేసి 13.99 ఎక్స్ షోరూమ్ ఉంది. బట్ నేనైతే డీజిల్ అయితే ప్రిఫర్ చేయను, పెట్రోలే ప్రిఫర్ చేయమని చెప్తాను. మీరు ఎవరైనా థార్ రాక్స్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తే మాత్రం నేను బెస్ట్ వేరియంట్స్ అయితే సజెస్ట్ చేయగలుగుతాను నా సైడ్ నుంచి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ వచ్చేసి MX-1 పెట్రోల్, MX-3 పెట్రోల్, లేదంటే మాత్రం AX-7 పెట్రోల్ అని చెప్తాను. అంతే, మిడ్ వేరియంట్స్కి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వచ్చేసి MX-1, MX-3, MX-7 మీరు టాప్ వేరియంట్కి వెళ్తే మాత్రం ఆటోమేటిక్గా ప్రిఫర్ చేయండి. బేస్ వేరియంట్స్లో మాత్రం MX-1లో ఆటోమేటిక్ లేదు, మాన్యువలే. MX-3లో ఆటోమేటిక్ ఆప్షన్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, దీని క్లచ్ అయితే వచ్చేసి చాలా డీప్ ఉంటుంది అనమాట. మనం క్లచ్ ప్రెస్ చేయాలి అనుకుంటే ఎంత హైట్ ఉన్నా కానీ సీట్ అనేది కొంచెం ఫార్వర్డ్ చేసుకుని క్లచ్ అయితే ప్రెస్ చేయాలి. సో అదొక్కటి మైనస్ పాయింట్. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, ఇఫ్ మీ బడ్జెట్ మిమ్మల్ని అలో చేస్తే AX-7 తీసుకోండి, లేదంటే బేస్ వేరియంట్స్ తీసుకొని వాటిని కొంచెం మోడిఫై చేయించుకోండి. ఈ MX-5, AX-3 వాటికి మాత్రం వెళ్ళకండి. నాకైతే అంత బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ అయితే అనిపించలేదు.
డ్రైవ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. మీరు ఎప్పుడైతే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారో మీకు ఫ్రంట్లో బోనట్ అనేది చాలా క్లీన్ అండ్ నీట్ విజిబిలిటీ ఉంటుంది. బంపర్ టు బంపర్ మీరున్న మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అంత నీట్గా మీకు బోనట్ అనేది కనిపిస్తుంది. తర్వాత మీరైతే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు ఒక కమాండింగ్ పొజిషన్లో కూర్చున్నట్టు మీకు ఉంటుంది. లాంగ్ జర్నీస్కి కూడా ఈ వెహికల్ అనేది చాలా బాగుంటుంది. సూటబుల్ విత్ ఫ్యామిలీ కూడా కంఫర్ట్గా వెళ్ళొచ్చు. రేర్ సీట్లో కూడా కూర్చున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రిక్లైనర్ కూడా ఉంటుంది కాబట్టి సో పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చున్న వాళ్ళకు కూడా పెద్ద ఎక్కువ బ్యాక్ పెయిన్ కానీ అట్లాంటి ఏముండదు. ఇంకా తర్వాత నీ స్పేస్ అనేది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు పెద్ద మనకి మెయిన్ ఒకటి ఏంటంటే బూట్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కార్లో అయితే 447 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. సో చాలా పెద్ద బూట్ స్పేస్. మేమైతే క్రికెట్కి వెళ్తాము ఫ్రెండ్స్ అందరం కలిసి. సో డిక్కీలోనే నాకు తెలిసి 4-5 డిక్కీలోనే పడతారు. మిగతా ఒక 3-4 ఫ్రంట్లో వచ్చేస్తారు. తర్వాత రేర్ సీట్లో వస్తారు. సో ఆల్మోస్ట్ ఒక మా టీం అనేది మేము ఇందులోనే ఒక్క దాంట్లోనే వెళ్ళిపోతాము. ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతారు. ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది మా గ్రౌండ్. బట్ నేనైతే చెప్పేదంటే ఫ్యామిలీకి ఉండి మీకు ఇట్లా తార్లోనే వెహికల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం నేను చెప్పిన వేరియంట్స్ అయితే ప్రిఫర్ చేయండి. ఇంకోటి వచ్చేసి మెయిన్ అంటే మనకి బాడీ రోల్ అయితే చాలా తక్కువ అండి. మన 3 డోర్ తార్తో కంపేర్ చేస్తే దీంట్లో అయితే బాడీ రోల్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఈ వెహికల్ ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ 4x4 అయితే అవాయిడ్ చేయమని చెప్తాను మ్యాక్స్ టు మ్యాక్స్. ఎందుకంటే మనం ఎవరం ఆఫ్ రోడింగ్ అయితే చెయ్యము. సో 4x4లో వచ్చేసి మనకి మెయిన్ మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ప్రైస్ ఒకటి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు 4x2. తర్వాత మైలేజ్ అనేది 4x2 కంట 4x4లో ఇంకా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా మనకి తార్లో అనేది మైలేజ్ అనేది ఎప్పుడైనా ఒకటి డిసడ్వాంటేజే. దాంట్లో స్టిల్ మీరు 4x4 వెళ్తున్నారు అంటే అది ఇంకా పెద్ద డిసడ్వాంటేజ్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్యామిలీ కోసం తీసుకునే వాళ్ళు ఎవరు నాకు తెలిసి ఆఫ్ రోడింగ్ అయితే చెయ్యరు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 4x2 తీసుకొని దాంట్లో టాప్ వేరియంట్ తీసుకోండి. దాంట్లో కూడా ఆటోమేటిక్ తీసుకోండి, మాన్యువల్కి వెళ్ళకండి. ఎందుకంటే మాన్యువల్ అనేది మనం ఎక్కువ పెద్ద లాంగ్ జర్నీస్లో మనం ఊరికనే క్లచ్ పట్టుకొని ప్రెస్ చేసుకుంటూ ఉండలేము. సో బేస్ వేరియంట్లో అయితే మాత్రం క్రూజ్ అయితే ఉండదు, అదొక డిసడ్వాంటేజ్. సేఫ్టీ విషయానికి వస్తే మాత్రం మనకి బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో ఇదొకటి బెస్ట్. ఈ వెహికల్ అయితే మాత్రం 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. 2024లో థార్ రాక్స్కి అయితే కార్ ఆఫ్ ద ఇయర్ వచ్చింది. నాకైతే ఎట్ ప్రజెంట్ సిటీలో అయితే లీటర్కి 9 కిలోమీటర్స్ అయితే ఇప్పుడైతే ప్రొవైడ్ చేస్తుంది ఈ వెహికల్. సో ఇంకా దీనికైతే సర్వీసింగ్ కాలేదు. ఇంకో సర్వీసింగ్కి 1 మంత్ ఉంది. ఆఫ్టర్ సర్వీసింగ్కి మనకి మైలేజ్ అనేది పెరుగుతుంది. సో అప్పుడైతే చెప్తాను. ఈ మైలేజ్ అయితే నేను ఓన్లీ సిటీలోనే చెప్తున్నాను, ఇంక్లూడింగ్ బంపర్ టు బంపర్ అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడైతే నేను హైవే మీదకైతే ఈ వెహికల్ ఇంకా తీసుకెళ్ళలేదు. ఈ వెహికల్ని మైలేజ్ టెస్ట్ కోసం బయటికి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు మీద అయితే నాకు సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలా బాగుంది వెహికల్, గుడ్ కార్ సెలెక్షన్, గుడ్ కలర్ సెలెక్షన్ అని చెప్పేసి అయితే నాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి. బట్ నేను అవన్నీ రికార్డ్ చేయలేకపోయాను. లాస్ట్లో ఒక పర్సన్ అయితే రికార్డ్ చేశాను, మీకైతే అది పెట్టాను కదా వీడియోలో స్టార్టింగ్లో, అది ఎండ్లో కూడా పెడతాను, ఒకసారి చూడండి. ఆ పర్సన్ అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. పర్సనల్గా నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. వెహికల్ అయితే చాలా బాగుంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 5 మెంబర్స్ ఫ్యామిలీకి అయితే మాత్రం వెహికల్ సూటబుల్ అని చెప్పొచ్చు. పెద్ద ఫ్యామిలీ అయితే మాత్రం ఈ వెహికల్ని ప్రిఫర్ చేయకుండా అయితే చెప్తాను. సో తర్వాత వచ్చేసి కొన్ని మీరైతే వీడియోస్ చూస్తున్నారు కదా, ఈ వెహికల్ ఇలా ఉంది అలా ఉంది, అది మైనస్ ఇది మైనస్ అని, అట్లా అయితే నాకు ఇప్పటి వరకు అయితే ఏమనిపించలేదు. బేస్ వేరియంట్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు వెహికల్ ఎప్పటి వరకు దొరుకుతుందని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే నేను కూడా బేస్ వేరియంటే తీసుకున్నాను. సో ఒకటైతే చెప్తున్నాను చూడండి మీ అందరికీ. బేస్ వేరియంట్ మీరు కంపెనీ వాళ్ళని అడిగినా షోరూమ్ వాళ్ళని అడిగినా వాళ్ళైతే 24 వీక్స్ 52 వీక్స్ అని చెప్తున్నారు. అంత వెయిటింగ్ పీరియడ్ అయితే లేదు. బట్ లాంచ్ అయిన ఒక 6 మంత్స్ వరకు ఉంది. బట్ ఇప్పుడు అనేది ఏమంత వెయిటింగ్ పీరియడ్ లేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 2 to 3 మంత్స్లో వెహికల్ అనేది బేస్ వేరియంట్స్లో దొరికిపోతుంది. కలర్ మాత్రం నేనైతే ప్రిఫర్ చేసిన కలర్ దొరుకుతుందని అయితే చెప్పలేను. ఎందుకంటే నేనైతే రెడ్ కలర్లో ట్రై చేశాను, నాకు రెడ్ కలర్లో దొరకలేదు, వైట్ దొరికింది. బట్ నాకు రెడ్ దొరికినా నేను అంత సంతోషపడేవాడిని కాదేమో. నాకు వైట్ అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా నేను వైట్ కలర్తో. సో మీకు కూడా చెప్పేది అదే, వాళ్ళు చెప్పింది మాత్రం వినకండి, బుకింగ్స్ వేసుకోండి. బుకింగ్ వేసేస్తే మాత్రం మనకి వెహికల్ అరేంజ్ అయిపోతుంది. వెహికల్ అరేంజ్ అయిందని మీకే ఒక 2 మంత్స్లో కాల్ వస్తుంది. సో నేనైతే చెప్పిన వేరియంట్స్ అయితే ప్రిఫర్ చేయండి. నా సైడ్ నుంచి అంటే నేను మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నది అదే. సో ప్లీజ్ మిడ్ వేరియంట్స్కి అయితే మాత్రం ప్రిఫర్ చేయకండి. చాలా వీడియోస్లో నేను కూడా చూసాను, వెహికల్ తీసుకోకముందు MXY ఈజ్ ద వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని అన్నారు. బట్ కాదు,
మీకు MX1కి MX5కి డిఫరెన్స్ జస్ట్ 2 థింగ్స్లో చెప్తాను. ఒకటి ఎలాయిస్ ఒకటి ఉంటుంది, తర్వాత మన ఏదో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది కదా, అది మ్యాక్స్ టు మ్యాక్స్ బిగ్గెస్ట్ డిఫరెన్సెస్ ఈ రెండిట్లోనే ఉంటుంది. వన్స్ మీరు MX1కి ఎలాయిస్ వేసుకున్నారంటే అది కూడా MX5 అయిపోతుంది. బయట నుంచి చూసి ఎవరు MX1 అని అయితే అనలేరు. సో నేనైతే చెప్తాను, ఎందుకంటే దాంట్లో MX5లో మీకు తీసుకున్నారనుకోండి, ఆబ్వియస్లీ మనం ఫైనాన్స్కి వెళ్తాం. దాంట్లో రోడ్ ట్యాక్స్, GSTలు ఇవి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. తర్వాత లోన్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఇవి నా పర్సనల్ థింగ్స్ అనమాట. సో మీకు షేర్ చేయాలనిపించింది, షేర్ చేస్తున్నాను. లేదు ఐ విల్ గో విత్ MX5 అట్లాంటి వేరియంట్స్, మిడ్ వేరియంట్స్ వెళ్తారంటే అది మీ ఇష్టము. నాకు చెప్పాలనిపించి నేనైతే మీకైతే సజెస్ట్ చేస్తున్నా. 3 డోర్ థార్కి 5 డోర్ థార్కి కూడా చాలా మందికి ఏంటంటే స్టిల్ ఇప్పటికీ 3 డోర్ థారే ఇష్టం పడుతున్నారు. బట్ నేను ఒకటి చెప్పగలిగేది ఏంటంటే 3 డోర్ థార్ కూడా మంచిదే. అది 3 డోర్ థార్ మీరు ఇప్పుడు ప్రిఫర్ చేయాలంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ వెహికల్ ఒకటి ఉంది, సెకండ్ వెహికల్ అనుకున్నప్పుడే మీరు 3 డోర్ థార్కి ప్రిఫర్ చేయండి. లేదు ఫస్ట్ ఫ్యామిలీ వెహికల్ అనుకుంటే మాత్రం 5 డోర్ థారే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మంచిగా ఫ్యామిలీ వెనకాల కంఫర్ట్గా కూర్చోవచ్చు, బూట్ స్పేస్ వస్తుంది. సో తర్వాత ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉంటుంది ఎక్కడము దిగడంలో అనేది. 3 డోర్ థార్లో ఏంటంటే మనకి ఫ్రంట్ సీట్ అనేది కొంచెం దాన్ని బెండ్ చేసుకొని దాంట్లో నుంచి మనకు ఎక్కాల్సి వస్తుంది. సో అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో బెటర్ 3 డోర్ థార్ కంటే 5 డోర్ థారే ప్రిఫర్ చేయమని చెప్తాను నేను. ఇన్ కేస్ మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే, సెకండ్ వెహికల్ ఉంది లేదు నేను 3 డోర్ థార్ తీసుకుంటా అంటే అది కూడా మంచిది. ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ ఇంకో వెహికల్ ఉంది కాబట్టి దాంట్లో ఏం ప్రాబ్లం రాదు మనకి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు అయితే వీడియో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు అడగవచ్చు, మెసేజ్ DM చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, నేనైతే రిప్లై చేస్తాను. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా రిగార్డింగ్ వెహికల్ కానీ సంబంధించి, బుకింగ్స్కి సంబంధించి, లేకపోతే యాక్సెసరీస్కి సంబంధించి, లేకపోతే ఆఫ్టర్ మార్క్ వెహికల్ సంబంధించి, ఇవి అన్నీ నేను మీకైతే సజెస్ట్ చేస్తాను. ఓకేనా. ఇదైతే నేను యాక్చువల్గా ఆఫ్ రోడ్లో తీసుకెళ్లడం జరిగింది. ఆఫ్ రోడ్లో వెహికల్ అనేది చాలా స్మూత్గా వెళ్తుంది. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. పెద్దవాళ్ళు వెనకాల కూర్చున్నా కానీ వాళ్ళకు కూడా అంత వెహికల్ అనేది అంత బంపింగ్ అనేది తెలియదు. సో మీరైతే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. సో మీకు ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మీరు అడగవచ్చు, కామెంట్స్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నేనైతే యాక్సెసరీస్కి సంబంధించిన వీడియోస్ అయితే చేశాను, ప్రీవియస్లీ అప్లోడ్ చేశాను. మీకు వాటి గురించి డీటెయిల్స్ కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఆఫ్టర్ మార్కెట్ వర్క్ కూడా చేయించాను కదా, దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో మీరు అవి కూడా చూడండి. మీకు ఏమైనా ప్రైజెస్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ప్లీజ్ అడగండి. నేను ఒకటే చెప్తున్నాను. ఇంకొకటి, మనది న్యూ ఛానల్, మీరు ఇట్లా సపోర్ట్ చేయండి, మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మోటివేట్ అవుతాను నేను. సో ఇంకా మంచి వీడియోస్ మీ ముందరికి తీసుకొని వస్తాను. నాకు కూడా మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్ అనేది చాలా మోటివేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పుడైతే మీకు చెప్పాను కదా లాస్ట్లో ఒక వీడియో ఇస్తాను అని చెప్పేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.